గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందండి? ఒకవేళ ఉంటే ఎలాంటి మార్పులు ఉన్నాయి? ఆ మార్పులు మీరే చెప్పాలి. ఏదన్నా సరే మార్పు ఉంది కాబట్టే, మార్పు కోరుకున్నారు కాబట్టే రాజకీయ పరిస్థితులు ఒకానొక టైం నుండి ఈ టైంకి ఇలా వచ్చినాయి. నెక్స్ట్ సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రజలంటే విశేష స్పందన ఉంది. దానికి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దానికి ఎవరు బాధపడాల్సిన పని లేదు. అందరూ బాగున్నది అని చెప్తున్నారు. మహిళలకి ఉచిత బస్ పథకం పెట్టారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అద్భుతమైన విశేషమైన స్పందన అది. ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ట్రావెలింగ్ చేస్తున్నారు, వస్తున్నారు. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెట్టారు కదండి, అది యువతికి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటారు? నిరుద్యోగ సమస్య నుండి మన రాష్ట్రాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నారు. దాంట్లో గూగుల్ డేటా అనేది విశేషమైనది చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ ఎలా ఉంది? చంద్రబాబు నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఆయన మనం ఏమనాల్సిన పని లేదు. చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. వచ్చే ప్రభుత్వం మాదే అని జగన్ పదే అన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళయ్యి. దానికి ప్రజలే నిర్ణయిస్తారు.